ఇటుకేల లావణ్య కిష్టంపేట సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు నాయకులు ఉన్నారు. రజని సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు లావణ్య గారు కిష్టంపేట సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు నాయకులు ఎంపీటీసీ గారు నాయకులు ఉంటారు. కొత్తూరి లక్ష్మి అయితే సర్పంచ్ గారు ఎంపీటీసీ. వీరాపూర్ పెరుమల్ల సుజాత వీరాపూర్ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు సుజాత పెరుమల్ల సుజాత రండి. వస్తాపూర్ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అండి. కొత్తూరి సాయర్మ వస్తాపూర్. మున్సిపల్ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఈరోజు మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోబోయేటువంటి సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అత్యంత కఠినమైన పరిస్థితులలో అందరి ఆదరాభిమానాలను చూరగొని అనునిత్యము ప్రజలతో మమేకమై ఉండి ప్రజాబంధుగా పేరు పొందినటువంటి మనసారు మరి 16,000 పైచిలుకు మెజారిటీతో గెలిచి మొదటిగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో సారుకు జేజేలు పలకాలని చెప్పడం సార్ ఒకటి ఇంకొకటి ఏదో మరి ప్రజావాణి ప్రజా కార్యక్రమం అని ఈ 28 నుంచి మొదలు పెడుతున్నారు. నేను మరి మన మిత్రులందరినీ నేను కోరుతున్నా ఆ సమావేశంలో పూర్తిగా పాల్గొని అక్కడ ఉన్న ప్రజలకు వారు ఇచ్చినటువంటి వాగ్దానాల పరంపర ఆ వాగ్దానాలు అమలు జరగటానికి వీళ్ళను మనం ఎడ్యుకేట్ చేయవలసినటువంటి వాళ్లకు అవగాహన కల్పించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ మీటింగ్లలో మనందరము ఏదో మనది కాదు అనుకోకుండా అందరం పాల్గొని అక్కడ కూర్చున్నట్టు ప్రజలను మనమే జాగరూకత పరిచి మరి ఏదైనా ఫామ్స్ ఉన్నా మనమే నింపి వాళ్ళను ఆ విధంగా సందర్భోచితంగా వాళ్ళను సన్నద్ధం చేస్తే మరి ఎంతో బాగుంటుంది. మా ప్రజాప్రతినిధులందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కూడా మీ అందరూ కూడా శుభాకాంక్షలు. రేపటి నుంచి ఇప్పుడు ఈ చెక్కులు తీసుకుపోయే ముందు ఇక కొన్ని రోజులల్లో ఈ పెన్షన్లు అవన్నీ కూడా ఇచ్చేందుకు మహాలక్ష్మి పెన్షన్ 2500 ఇవన్నీ కూడా ఇస్తామంటున్నారు. మన పెద్ద మనుషులకు 4000 ఇస్తామంటారు. అన్నిటికీ ఎల్లుండికెళ్ళి మీటింగ్లు పెడతారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, అందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలి. మీరు పోవాలి, దగ్గరుండి ఫాములు నింపించి మీరు చేయాలి. ఎందుకంటే ఏ సర్కార్ వచ్చినా ఎవరు ఇచ్చినా అన్నిటికంటే ముఖ్యంగా చెప్పేందంటే ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు మంచిగా ఇచ్చేటోళ్ళు సరైన ప్రభుత్వం. అంటే రకరకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అది మంచిగా ఇచ్చేటోళ్ళు ప్రభుత్వం. ఏ సర్కారు కూడా ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళి ఇయ్యరు. అంతకుముందు నేను మా ఇంట్లోకి వెళ్ళి ఇయ్యాలి, కొత్తగా వచ్చిన సర్కారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యాలి. కాబట్టి ఇవన్నీ చేస్తామన్నారు. కాబట్టి ఎల్లుండికి వెళ్ళేదో ఫాములు నింపుడు అవన్నీ అంటున్నారు. రేపు మీటింగ్ పెడుతున్నాం. మా కరీంనగర్లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు పోయేస్తాం, మాకు కూడా తెలుస్తుంది. తెలిసిన తర్వాత మళ్ళీ మన ప్రజాప్రతినిధులకు చెప్తాం. ఏదున్నా కానీ ఎందుకంటే 90% సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. నేను గెలిచిన ఎంపీపీ చైర్మన్ మనది కాదు, కొత్త సర్కార్ వచ్చింది, కాంగ్రెస్ సర్కార్ వచ్చింది అని చెప్పి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టి ఉండద్దు. మన ప్రజాప్రతినిధులే కాదు, ఏ పదవి లేని నాయకులు కానీ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా దీంట్లో మనం చురుగ్గా పాల్గొంటేనే ప్రజలు మళ్ళీ మనం గుర్తిస్తారు. ఇది ఒక సేవ అనుకోవాలి. రాజకీయం అనేది సేవ అనుకొని చేసి మళ్ళీ కూడా తిరిగి మళ్ళా
బాల్ కొడితే ఎట్లా వాపస్ వస్తుందో మన కేటీఆర్ గారు ఎప్పుడు అట్లా మళ్ళా తప్పకుండా రాజకీయ వేదిక కాదు, ఇప్పుడే కాదు, కానీ ప్రజల మనసు మళ్ళా మనం చూరగొనాలని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరు కూడా ధన్యవాదాలు. తులం బంగారం వెంట పెట్టిస్తామని చెప్పి జీవన్ రెడ్డి గారు అయితే చాలా మంచిగా చెప్పినట్ట, పుత్తలకు కావాలి కదా బిడ్డ, మట్టలకు కావాలి కదా అని చెప్పి అంటే ఫోన్లో రికార్డ్ చేసి మా మల్లరెడ్డి అనకి ఇప్పించారు ఒక యాదవ్ కుల సంఘం అనుకోదు. ఇక పుత్తలకు మట్టలకు ఎప్పటికి వెళ్తాం మరి 9వ తారీఖు ఇవ్వాలి లెక్క ప్రకారం. అది ఏం చేసింది కానీ ఇప్పటికే ఇంటున్నాం పొద్దుగాల 7:30 9 దాకా కరెంట్ ఉంటుంది, 3 ఫేజ్ ఊర్లలో నీళ్ళ గోసవుతుందని ఇదేమన్నా సర్పంచ్లు పొద్దుగాల నల్లలకు నీళ్ళ కట్టమవుతుందా? చాలా అయిందా? ఇవాళ కూడా అంతే ఉండేనా? మొన్నకు 3-4 రోజులు అయితే ఉండే, ఇవాళ ఇచ్చిర్రా? మొన్న 4-5 రోజులు బంద్ ఉండే. మొదలైన మీకు తెలుస్తలేదు సర్పంచ్ల కోసం ఉంటుంది, లైన్ మన దగ్గరికి పోతే చెప్తారు. ఏదన్నా గౌరవ ముఖ్యమంత్రిగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేని ఎన్నో పథకాలు తెచ్చారు. ఇవాళ మనం రాయకల్ కూడా మున్సిపాలిటీ చేసాం, మంచిగా రోడ్లు మంచిగా చేసుకున్నాం, దవాఖాన మంచిగా చేసాం, బళ్ళు మంచిగా చేసుకుంటాం, కరెంటు మంచిగా చేసాం. ఇక్కడ రాయకల్ పట్టణ వాళ్ళు ఎందరితో తెలియదు కానీ ఎండాకాలం వస్తే నీళ్ళ కోసం చెప్పరా అంత ఉండే ఒక 4 ఏళ్ళ దాకా. 4 ఏళ్ల కింద తొమ్మరపేట అక్కడ తుమ్ము పెడితే ఇలా ఇటుకల అక్కడికి వెళ్ళి ఉన్నారు, మంచిగా చెక్ డ్యామ్ కట్టిన ఇవన్నీ చేసినాం. ఇలా లిస్టు చూడగానే ఫస్ట్లోనే మా మల్లారెడ్డి గారి కుటుంబం వాళ్ళకు ఉన్నది. అట్లనే ఎలుగందుల వీరేశం, నేను కూడా వయస్సులు అనుకుంటా, నూకపల్లి మల్లారెడ్డి కుటుంబం 3 ఉన్నారు. ఎన్నడూ కూడా నేను అనుకుంటా ఈ కులాలకు సంబంధించిన సర్కార్ పైసా రూపాయలు కేసీఆర్ గారు వచ్చాయి. ఇప్పుడే పెళ్లిళ్ళు అయితే ₹1,00,000 వస్తున్నాయి. అయినా ఇంతకుముందు రామక్క చైర్మన్ గారు బాధపడ్డారు, రాయకల్ కాడ మా సార్ కోట్లు తక్కువ వచ్చాయి, గింత తిరిగే గింత చేసే మున్సిపాలిటీ చేసే గిన్ని రోడ్లు చేసే గిన్ని లైట్ల చెరువుల నీళ్ళు చెరువు నింపే అని చెప్పి. ఏదేమైనా ఇక పాపం తప్పదో ఇక బాగా ఇస్తామని చెప్పే వరకు కొంచెం తెలిసి తెలియక ఇక కులాలు మతాలు ఒకటి ఈ నడిలో మరీ ఎక్కువ మోపోయినాయి. మతం పేరు మీద ఓట్లు, కులాల పేరు మీద ఓట్లు. దయచేసి ఏంటంటే అభివృద్ధి అనేది చూడాలి. మీరు కూడా ఇక్కడ దాదాపు 27 మంది లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు ఎవరు పనిచేస్తున్నారనేది మనం ఎక్కువ చూడాలి తప్ప కులం మతం రెండే మనకు అన్నం పెట్టే అది ఉండాలి. ఎవరు కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. కానీ ఓవరాల్గా మరి ఎవరు బాగా పనిచేస్తున్నారు అనేది చూడాలి. ఇప్పటివరకైతే గత 10 ఏళ్లలో ఇంకా కాలే 10 ఏళ్ళు, 6 ఏళ్ళు అయితే 10 ఏళ్ళు అయితే 9.5 ఏళ్ళలో వేరే రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ చేసినాం. ఇక వట్టిగానే అప్పులు అని చెప్పి అవ్వని ఇవ్వని చెప్తా ఉంటారు. అప్పు నాకు కూడా ఉండే మొనమాడదాక ఉన్నట్టు అమ్ముకున్నాక కొద్దిగా కట్టుకున్నాం. అప్పులైన మంచి నీళ్ళు కూడా ముట్టకపోతే కేసీఆర్ గారు ముట్టకపోతే ఢిల్లీ సర్కార్ దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళ పాలనలో కరెక్ట్ అంటే పోకుండా చేసి ఏ రైతుకు కూడా ఏనాడైనా తైసులు వసూలు చేసిర్రు, నీటి పన్ను వసూలు చేసిర్రు, కానీ ఉల్టా రైతు బంధు ఇచ్చి ఒక రైతు తోలిపోతే ఏనాడు ఎవరు కూడా ఆదుకోలేదు. వాళ్ళకి రైతు బీమా ఇచ్చి బీడీ కార్మికులు ఉంటారు మన దాంట్లో, బీడీ కార్మికులు ఉంటే వాళ్ళకి ఎన్నడూ కూడా ₹1 రాకపో. ఇవాళ మన జగిత్యాల నియోజకవర్గంలో 25,000 మందికి, రాష్ట్రంలో 4.5 లక్షల మందికి బీడీ కార్మికుల పెన్షన్ కావచ్చు. ఇట్లనే ఇవాళ మనం పెళ్లికి ఎట్లయితే ఇస్తున్నామో కళ్యాణ లక్ష్మి పథకం మనం ఎరుకునే నాటికలు కూడా తెలియదు. నేను కూడా పిల్లగానే నాకు కూడా మనోరాలు పెట్టి మరి ఎన్నడూ కూడా ఇల్లే అటువంటిది విన్నామంటే ఇలా తెలంగాణ వచ్చాకనే మా వస్తాపూర్ బంజారా లంబడవాళ్ళు కావచ్చు, తాత వైకలు వచ్చారు, దేవానపల్లికలు వచ్చారు. తినడన్నా పెళ్ళైతే ₹10 ఇచ్చిన వాళ్ళు ఏనాడు కూడా మనం వినలేదు. అంగన్వాడీ కేంద్రంలో ఈ బిడ్డ గర్భవతి అయితే వారికి 2 కోడిగుడ్లు ఇవ్వకపోదు. ఇవాళ ప్రతిరోజు కోడిగుడ్డుతో మంచి ఆహారం, వాళ్ళ జీతాలు కూడా మంచిగా పెంచినాం. టీకాలు వేసినందుకు ఆశ్రమాల జీతాలు 400 పెంచినాం. అడుగుని 4 రోజులు బంద్ పెట్టింది కానీ 400 జీతాలు పెంచినాం. అంగన్వాడీ టీచర్ వాళ్ళకి 300 పెంచినాం. 4,000కి 13,000. వాళ్ళ ఆయమ్మకైతే 700, 1000 ఉండే. అంతకుముందు కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు మనం 7,000 చేసాం. ఇట్లా చాలా కార్యక్రమాలు చేసాం. ప్రసూతికి దవాఖాన మంచిగా చేసినాం. ప్రసూతి అయితే సూట్కేసు నిండా బట్టలు పెట్టించి ఆడపిల్ల అయితే 13,000, మగపిల్ల అయితే 12,000. ఇవన్నీ కూడా కొత్త కార్యక్రమాలు ఎన్నో చేసాం. అయినా కానీ మీరు నన్ను గెలిపించారు, ఇక్కడ రైతన్నలు గెలిపించారు. ఇక కొన్ని అక్కల్లా ఎగ్దాం 2 లక్షల రుణమాఫీ అని ఇంకేమో చెప్పి లగ్గమైతే అంటే తులం బంగారం ఇస్తామని, ప్రతి మహిళకు 2,500 ఇస్తామని ఇవన్నీ చెప్పి అంతకుముందు ఎన్నాడు
చక్కగా కూడా ఇవ్వలేదు 200 ఇస్తే మనం 2000 చేసినాం. ఇప్పుడు పెద్ద మనుషులందరికీ పెన్షన్ 4000 చేస్తామన్నారు. చదువుకునే పిల్లలకు 4000 నెలలకు ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా మంచిగా పుస్తకం ఉన్నాయి. ఇది కాంగ్రెస్ వాళ్ళు చేతి గుర్తుతో రాసిచ్చిన పుస్తకం, వాళ్ళు పెట్టింది. దీంట్లో సంతకం కూడా ఉన్నది. దాంట్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, పెద్ద పెద్దలు గొడవల మీద కూడా రాసింది. ఎన్నడు మొదలు పెడతారో చూద్దాం, కానీ ఒక బస్సులది మొదలు పెట్టింది, సంతోషం. అట్లనే ఇంకా బాగా. కానీ ఇవాళ దేశానికి అయితే మనమే ఆదర్శం. భారతదేశంలో మన రాష్ట్రాలు ఇంక 28 ఉంటాయి. మనకంటే పెద్దవి, తెలంగాణ కంటే పెద్దవి ఇంకా 10 ఉంటాయి. ఇట్లా బొంబాయి అంటారు, మద్రాసు అంటారు. మన చదువుకున్న పిల్లలకైతే మీ పిల్లలకు అన్నీ తెలుస్తాయి. ఏమమ్మా ఏం చదివా బిడ్డ? 10th. నీకు తెలుసు కదా ఎన్ని రాష్ట్రాలు ఏడలేదు. కానీ ఇక మన దగ్గర కొత్తగా ఇస్తామన్నారు, వచ్చింది. ఇస్తే మంచిదే, 2 లక్షల రుణమాఫీ ఇస్తే మంచిదే, 15,000 రైతు బంధు ఇస్తే మంచిదే, 8 తులం బంగారం ఇస్తే మంచిదే. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ అప్పటికి పేరు మారుతుంది. తులం బంగారం పెట్టినని ఏమవుతుందో తెలుసా అందరికీ? పేరు మారుతుంది. కళ్యాణ లక్ష్మి ఉండదు, కళ్యాణ వస్తు పేరు కూడా మార్చి పుస్తకంలో ప్రింట్ చేసి ఇచ్చారు. విన్నారా? మార్చి ప్రింట్ చేసి ఇచ్చారు. అలా మీరు అలా వెబ్సైట్లో కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే దొరుకుతుంది. కానీ నడిలో మళ్ళీ ఇవన్నీ చేయలేమని అలా దొరుకుతలేదు అంటూ తీసేసినట్టున్నారు. కానీ మనం తీసుకుని దగ్గర పెట్టుకోం. కళ్యాణం వస్తుంది. ఇప్పుడు వచ్చే కళ్యాణ లక్ష్మి అన్నీ కూడా పాత